అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు అనుకోకుండా మీరు ఒక కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాలలో మెలకువగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. మరి వారికి మంచి బహుమతులు అందచేయడం ద్వారా మీలో ప్రేమ అనేది పెరుగుతుంది. మీ ప్రవర్తనను తీపిగా కొనసాగించండి. మీ ఆలోచనను మార్చవద్దు. ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో పరిహారం అనేది చేయటం వలన మీకు శుభాలు అనేవి కలుగుతాయి. ఈ పరిహారము కొరకు మరి 5 గర్ధముకు కాయలు, 5 మరి బలమురి ఎడమురి మూలికలు మరియు 2 మరియు ముత్యపు శంఖపు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా చక్కగా మీరు ఒక ఎరుపు రంగు బట్టలో ఉంచి మూటగా కట్టి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే కనుక ఈ రాశి వారికి కెరీర్ రంగంలో విజయం అనేది సాధించడం జరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలతో చిక్కుకోకుండా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించాలి. ఈ రోజు మీకు చూసినట్లయితే గనక ఆస్తి సంబంధిత నిర్ణయాలు మాత్రం ఈ రోజు తీసుకోకండి. ఇది గుర్తించదగినటువంటి విషయం ఈ రాశి వారికి. ఇక వ్యాపారాల్లో ఆతృతతో నిర్ణయాలు తీసుకోకూడదు. మరియు ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాలలో మీ భార్యాభర్తలు చర్చించుకోవాలి. అలా చేస్తే మాత్రమే సమస్యలన్నీ చక్కగా సమయ స్ఫూర్తితో అన్ని కూడా పరిష్కారం అయిపోవడం అనేది జరుగుతుంది. మీలో ఉన్నటువంటి అన్ని విభేదాలు కూడా తొలగించబడతాయి. మరియు ఈ రోజు పిల్లల ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు వారి యొక్క చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది ప్రారంభిస్తారు. ఏదైనా ఇతరుల ఆధారంగా మీరు వదిలివేయకూడదు. వ్యాపారంలో పరిస్థితి చాలా బలంగానే కనిపిస్తున్నది. ఈ రోజు మరి త్వరితంగా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోకండి. మీరు విద్యారంగంలో విజయం అయితే సాధిస్తారు. చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి. వృత్తిని కొనసాగించే సమయం ప్రారంభమైంది. మీరు ఈ రోజు వృత్తిలో ఉన్న అడ్డంకులను కూడా తొలగించుకోగలుగుతారు. వ్యాపారాల్లో లాభం యొక్క మార్గం అనేది కనుగొనడం జరుగుతుంది. భావోద్వేగంతో పనులు చేస్తారు. కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. మరియు ఈ రోజు ఈ రాశి వారికి కెరీర్ వ్యాపారంలో మద్దతు అనేది ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహం అనేది కనిపిస్తున్నది. పని ప్రవర్తనలో తీపిని కొనసాగిస్తారు. ప్రేమ వ్యవహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు బలోపేతమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఫేస్ తీసుకుంటారు. ఇష్టదేవతను ఆరాధించండి. మీకు ఇష్టదేవతను ఆరాధించటం వలన మీ ఇష్టదేవత అనుగ్రహం మీకు కలిగే అవకాశం హెచ్చుగానే కనిపిస్తున్నది. ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారికి ఇష్టమైనటువంటి బహుమతులను అందచేయండి. దీని ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆనందం అనేది పెరిగిపోతుంది. వినయ విధేయతల ద్వారా అందరినీ ఆకట్టుకునేటటువంటి సామర్థ్యం మీలో ఉంది. క్రెడిట్ అంతా మీకు పెరుగుతుంది. ఆరోగ్యం మంచిగా ఉండడానికి యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఈ రోజు రాశి వారు కొత్త ప్రదేశాల్లో మరి కొత్త సమస్యల గురించి పరిష్కారాలను కూడా కనుగొనగలటువంటి ఓపికగా సమయం అనేది మీకు లభించే అవకాశాలు అయితే ఉండండి. ఓపికగా అన్ని విషయాలను మీరు ఈ రోజు చక్కగా సరిచేయగల సామర్థ్యం మీకుంది. మనసులో గందరగోళాన్ని శాంతపరచడానికి ప్రయత్నించండి. మీరు కుటుంబంతో మతపరమైన ప్రదేశానికి వెళ్తే మంచి జరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు చూసినట్లయితే గనక 2 కప్పులు మరి ఈ రోజు ఉప్పును మరియు 2 కప్పులు పప్పు మరి పెసరపప్పును కనుక దానం ఇచ్చినట్లయితే వీరికి పేదలకు శుభం అనేది కలుగుతుంది. మరియు గోధుమను కూడా దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే ఈ రాశి వారికి ఉన్న దోషాలు పరిహారం అవుతాయి. ఆరోగ్య విషయం చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. యోగా ధ్యానం చేయటం అనేది ప్రారంభించాలి. ఆహార విషయంలో పానీయాల యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఉద్యోగాల్లో ప్రమోషన్తో పెరుగుదల అనేది ఉండవచ్చు. ఆగిపోయిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు. మీరు డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సంబంధం విషయానికి వస్తే సంబంధంలో సుదీర్ఘమైన చేదును ముగించే ప్రయత్నం అనేది చేస్తారు. క్రమంగా సంబంధం మెరుగుదల వైపు అనేది చూస్తుంది. మరియు ఈ రోజు పిల్లలకు అనుబంధం అనేది పెరగవచ్చును. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీరు స్నేహితుల యొక్క మద్దతు అయితే తీసుకుంటారు. మీకు పూర్తి సహకారం అయితే లభించే విధంగానే కనిపిస్తున్నది. మనసులో ఎటువంటి మీరు చెడు ఆలోచన దరిచరనివ్వకండి. ఈ రోజు నెగిటివిటీని అనేది మీరు దరిచరనివ్వకండి. పాజిటివ్ గా మాత్రమే ఈ రోజు మీరు ఆలోచించాలి. దీని ద్వారా మాత్రం మీకు శుభాలు కలుగుతాయి. ఈ రోజు మీరు 6 గంటల నుండి 8 గంటల
గంటలు మధ్య సమయంలో కనుక వినాయకునికి పూజలు సమర్పించి మహాగణపతిముల మంత్రం 11 సార్లు జపించాలి. మరియు దుర్గాదేవిని ఆరాధన చేయాలి. ఎరుపు పువ్వులను మరియు మీ అలంకరణ వస్తువులను అందించాలి. ఇలా చేస్తే మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. మీ దోషాలు సైతం అనేవి తొలగించబడడానికి మంచి పరిహారం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి చాలా బాగా గ్రహ సంచారం అనేది జరుగుతుంది కాబట్టి గ్రహ నక్షత్రాలను బట్టి శుభాలు కలిగే అవకాశాలు హెచ్చుగానే మరి కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 10 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.